నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలు. మహోన్నత వ్యక్తిత్వంతో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కొనసాగిన వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకట్రావు అంటూ కొనియాడిన వక్తలు. ఈ నెల 27వ తేదీ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నారు. బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపం నందు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. కార్యక్రమంలో భాగంగా దైవజనులకు నూతన వస్త్రములు బహుకరిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. శనివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే సెమీ క్రిస్మస్ పార్టీ కార్యకర్తలకి, పార్టీ వాళ్ళకి అందరికీ చేయటం మనకు ఆనవాయితీ. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా చేద్దామని చెప్పి 21వ తారీఖుని చేద్దామని పెద్దలందరూ నిర్ణయించారు. కనుక ఈరోజు ఇన్విటేషన్ కార్డు రిలీజ్ చేస్తున్నాం. కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పాస్టర్స్, వివిధ రకాల మన అభిమానులు అదే రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకలను గతంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో గతంలో అన్నాబత్తుని సమాధి దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చేసేవాళ్ళం. నూకల రామకోటేశ్వరరావు గారు ఆ కళ్యాణ మండపం నందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 21/12/23 10:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా సేవకులకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఎస్సీ కమిటీ నిర్ణయించింది. అలాగే యావత్ 2 మండలాలకు సంబంధించి కొల్లిపర, తెనాలి నియోజకవర్గ ప్రజలు అలాగే పాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ మరొకసారి నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపం పాత రాజ్యం ట్యాక్స్ నందు 21/12 10:30 గంటలకి హాజరయ్యి అంగన్వాడీ టీచర్లు ఆయాల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురు వినాయక విగ్రహం ఎదురుగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి చందు సాంబశివుడు కూర్చొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే టీచర్లకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేషరావు, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా భారత జాతీయ కాంగ్రెస్ తరఫున నేను, మా టౌన్ పట్టణ అధ్యక్షులు వారు, మిగతా శివకుమార్ గారు, మిగతా వాళ్ళందరం వచ్చాం. అసలు ముందు ఈ తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాం, లేకపోతే అన్ని ఇస్తాం, ఇన్ని ఇస్తాం అనేటువంటి పెట్టినవి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ సపోర్ట్ చేయాలి. ఇందాక మా మిత్రులు ఒకరు చెప్పినట్టుగా అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది ఇది? ఇంతకుముందు డ్రాప్ అవుట్స్ అంటాము. మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ అక్షరాస్యత తక్కువగా ఉండేది. అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరి దారి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని ఆ స్కూల్కి వెళ్ళబోయే ముందు ప్రిపేర్ చేస్తానికి, తర్వాత వారికి న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ పోషకాహారం ఇస్తానికి వాళ్ళకి కొంతమంది చాలామంది ఇంతకుముందు క్వాషియార్కర్ అనేవాళ్ళం. అంటే మీకు వైద్యం తెలియదు కానీ వాళ్ళు క్వాషియార్కర్ అని చెప్పేది అంటే వాళ్ళు ఆ తిండి లేక చాలా బక్కచక్క అయిపోయి చనిపోయేవాళ్ళు. ఆ పిల్లలకందరికి కూడా పోషకాహారం ఇష్టం కోసం ఈ అంగన్వాడీ టీచర్లు పెడతాం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఐతానగర్లోని బెరాకా ప్రార్థనా మందిరం నందు కార్యకలాపాలన్నీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతాయని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గతంలో సొసైటీ కింద చర్చి ఉండేదని, అది రద్దయి 2004 సంవత్సరం నుండి చర్చి ట్రస్ట్ పరిధిలోనే ఉందని, 2015లో కొంతమంది సొసైటీ ఉందని నకిలీ బాండ్ని సృష్టించి కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని, కోర్టు కూడా సొసైటీ లేదని తీర్పు వెల్లడించిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇకపై బెరాకా ప్రార్థనా మందిరం నందు అన్ని కార్యకలాపాలు ట్రస్టు ఆధీనంలోనే జరుగుతాయని, ఎవరైనా కోర్టు ఉత్తర్వులను అతిక్రమించినట్లయితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 2004 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి నాయకులు సొసైటీ కాకుండా ట్రస్ట్గా దాన్ని ఫామ్ చేయడం జరిగింది.
ఆ క్రమంలో 2004 నుంచి కూడా ఇది ట్రస్ట్ కిందే పనిచేయటం జరుగుతూ ఉంది. 2015లో సొసైటీలో కొంతమంది సొసైటీ ఉందని కొంతమంది ఫేక్ బాడీ ఒకటి సృష్టించుకొని తెనాలిలో కూడా కోర్టులో వేయటం జరిగింది. అయితే తెనాలి జిల్లా కోర్టు మరి హైకోర్టు కూడా సొసైటీ లేదు, సొసైటీ డిజాల్వ్ అయింది, ట్రస్ట్ మాత్రమే ఉంది అని మరి గౌరవ కోర్టు వారు తెలియపరచడం జరిగింది. అయితే ఎవరికీ తెలియకుండా ఒక 7 సభ్యులు కలిసి 22వ సంవత్సరంలో 19వ సంవత్సరంలో ఈ బెరాకా చర్చి పేరు మీద ఒక ఫేక్ మరి సొసైటీని క్రియేట్ చేసి మరి 22వ సంవత్సరంలో వాళ్ళు కోర్టులో వేయటం జరిగింది, మమ్మల్ని ప్రార్థనలకు రానివ్వటం లేదు అని. అయితే సింగిల్ జడ్జి గారు మరి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇవ్వటం జరిగింది. ఆ టైంలో మరి సిఐ గారు పిలిచి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళని ప్రేయర్స్ కండక్ట్ చేయనియండి అంటే మేము దానికి అంగీకరి. మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకటరావు 105వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. బుర్రెపాలెం రోడ్లోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు విచ్చేసి ఎడ్లపాటి వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకటరావు అని వారు కొనియాడారు. ఆయన మరణం టీడీపీ పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. కార్యక్రమంలో విఎస్కే ప్రసాద్, వంగసామిరెడ్డి, హరికృష్ణ, ఎడ్లపాటి రఘునాథ్ బాబు, మైనేని మురళి, రాహుల్, మాదల కోటేశ్వరరావు, రమాదేవి, ఈదర వెంకట పూర్ణచంద్, ఎడ్లపాటి వెంకటరావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్లలో ఎవరైతే రాజకీయ వయోవృద్ధులు, కురువృద్ధులు ఎక్కడా కూడా ఒక మరకంటున్నటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తుల్లో శ్రీ ఎడ్లపాటి వెంకటరావు గారు ఒకరని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రాజకీయంగా ఓనమాలు దిద్దుకుంది కూడా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆ సందర్భంగా 83లో రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. దరిమిల వెంకటరావు గారితో ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన దగ్గర చేరి నేను ఒక మంచి నడవడిక, రాజకీయ నాయకుడైతే ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అభివృద్ధి బాటలో నడిపించాలి, తను నమ్ముకున్నటువంటి ప్రజలు కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, ఎక్కడా కూడా నిరాశ నిస్పృహపరచకుండా ముందుకు నడిపించే దాంట్లో తానవ్వక ఎదుటివాడిని నొప్పించక అనే రీతిలో ప్రయాణం సాగించింది నా జీవితంలో. ఎడ్లపాటి వెంకటరావు గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకటరావు గారు. రాజకీయాల్లో మరి దాదాపుగా 60 సంవత్సరాల రాజకీయాల్లో ఆయన అందరితో కూడా మంచిగా మరి మెలిగి ఎవరిని కూడా శత్రుత్వం అనేది లేకుండా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి 105వ జయంతి సందర్భంగా ఆయనకి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ పట్టణ గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ షేక్ సాదిక్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా 4 వికలాంగులకు 40,000 విలువ చేసే ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
స్థానిక అన్నాబత్తుని శివకుమార్ గారి ఆఫీస్ తెనాలిలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళని నలుగురిని గుర్తించి ఎవరికైతే ట్రైసైకిల్స్ నీడ్ ఉన్నాయో వాళ్ళకి ట్రైసైకిల్స్ అందించడం జరిగింది. అలానే ఇలా ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇలానే ఎవరికైనా ఏ అవసరం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం ఖచ్చితంగా తోడుంటుందని చెప్తున్నాను. అలానే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సాదిక్ అనే యువత మాకు బండి దానం చేశారండి, వాళ్ళ కృతజ్ఞతలు. అమ్మ తర్వాత అమ్మ లాంటి అంగన్వాడీ టీచర్స్ని రోడ్డును పడవేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జానీ బేగం పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు, టీచర్స్ మరియు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆమె పట్టణంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొని అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయబద్ధమైన హక్కులను కూడా వాళ్లకు అందకుండా చేయడమే కాకుండా రాజకీయంగా కూడా వారిని వేధింపులకు వైసీపీ ప్రభుత్వం గురి చేస్తుందని బేగం ఆరోపించారు. చర్చలకు పిలిచి సమ్మె విరమింప చేయాలని బెదిరింపులకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. అంగన్వాడీలకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జానీ బేగం అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ మహిళా కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఉన్న జీతాలని 7,000కి, 7,000 ఉన్న జీతాన్ని 10,500కి మన నారా చంద్రబాబు నాయుడు గారే పెంచారు. ఈ వైసీపీ ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టి తలలు నిర్మి వీళ్ళకి నేను తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలు పెంచి వీళ్ళని మోసపూరితంగా మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అంగన్వాడీ కేంద్రాలు కళకళలాడుతూ బాలింతలు కానీ గర్భిణీలు కానీ చాలా చక్కగా వాళ్ళకి పౌష్టికాహారం అందింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో పౌష్టికాహారం కూడా నాణ్యత లేకుండా పంపిస్తుంది వైసీపీ ప్రభుత్వం. పాల ప్యాకెట్లు చూస్తే ఉబ్బిపోతున్నాయి, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చూస్తే లేదు, ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు, ఇంకా ఉంది. అయినా కూడా పాల ప్యాకెట్లు ఉబ్బిపోవడం, అలాగే దాంట్లో రబ్బరు పాలలాగా సాగడం, దాంట్లో తెల్ల పురుగులు, ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ని అందిస్తుంది. స్థానిక బోస్ రోడ్లో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం కల్చరల్ ఫెస్ట్ 2023 పేరుతో జరిగిన నృత్య పోటీలు ఉర్రూతలూగించాయి. బాలబాలికల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చేసిన బ్రేక్ డాన్స్లు, ఆధునిక శాస్త్రీయ నృత్యాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు రకాల ఖరీదైన దుస్తులలో విద్యార్థులు ఒకరిని మించి మరొకరు అన్న చందాన నృత్యాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. సినీ కొరియోగ్రాఫర్ క్రేజీ శ్రీనివాస్, జి గాయత్రి, టి మౌనిక ఈ నృత్య పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. మధ్యాహ్నం జరిగిన మరో కార్యక్రమంలో కళాశాల విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించగా ఉపాధ్యాయులు జ్యోతి, అనిల్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ కేజీ శ్రీనివాస్ను నెహ్రూ నికేతన్ యాజమాన్యం దుస్సాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ జీవితం అంటే సెల్ ఫోన్ ఒక్కటే కాదని, దానికి బానిస కాకుండా ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఇలాంటి కల్చరల్ ఫెస్ట్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఎవ్రీవన్ అస్యూమ్ దట్ ఈ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాక ఓన్లీ మార్క్స్ ఒకటే ఇంపార్టెంట్, మార్క్స్ అనేది ఉంటుంది. మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అన్డౌటెడ్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ షుడ్ బి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే కనుక యువర్ లైఫ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ ఆల్ ద యాక్టివిటీస్. అలాగే మీరు ఇంటి దగ్గర కూడా ఫోన్ చూడటం, ఎక్కువ చూడటము, లేదా పేరెంట్స్ మాట వినకపోవడం ఇలాంటివి కాకుండా, ఈవెన్ దే ఫోన్ చూడొద్దు అని మేము చెప్పము, చూడొచ్చు, బట్ దే షుడ్ బి ఏ లిమిటెడ్ టైం. ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్, 15 minutes అట్లాగా మీరు రిలాక్సేషన్ కోసం చూడొచ్చు. కానీ బట్ యూ షుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఎ డే లాంగ్ యాక్టివిటీ. సో మీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ విద్యా విషయాలను అశ్రద్ధ చేయకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలబాలికలు పాల్గొన్నారు.
సో ఈ ఎనర్జీని రీఛార్జ్ చేసుకొని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. బికాజ్ యువర్ డేట్ షీట్ ఈజ్ అవుట్, ఫైనల్ ఎగ్జామ్ డేట్ షీట్ వచ్చేసింది. సో ఎనర్జీని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. సో చాలామంది నేను మొన్న చెప్పినట్లు కూడా ఒక ఎగ్జామ్షన్లో ఉంటారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి 10th క్లాస్ వరకే అని. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. యూ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. బికాస్ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్దో రేపు పొద్దున్న మీరు మీ ఎగ్జామ్స్లో చాలా మంచి స్కోర్ చేసినా కానీ, మంచి మార్క్స్ స్కోర్ చేసినా కానీ, యూ మే నాట్ బీ హ్యాపీ ఫర్ సమ్ రీజన్ బికాస్ దోస్ హ్యాపీ హార్మోన్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రిలీజింగ్. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడే హ్యాపీ హార్మోన్స్. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్కి, ఫిబ్రవరి మంత్లో ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈ డ్యాన్స్ వల్ల నేను ఎంత రికగ్నైజేషన్ అయ్యగలిగాను. ఒక ఆర్ట్ మనిషిని చాలా గుర్తింపు తీసుకొస్తుంది. అట్లాగే స్టడీస్ కూడా ఆ మనిషి ఎదుగుదలకి తోడ్పడుతుంది. మీరు మీ జీవితంలో పైకి రావాలంటే మినిమం కొంత ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అలాంటి మీరు మా నెహ్రూ నికేతన్లో జాయిన్ అవ్వడం మీ అదృష్టం. ఈ ఇన్స్టిట్యూషన్లో చేరడం మీ అదృష్టం. ఈ నెహ్రూ నికేతన్ అనేది ఒక బ్రాండ్ కాదు, ఒక ఫైర్. వెరీ గుడ్. అలాగా ఆ ఫైర్ని నెక్స్ట్ ఎగ్జామినేషన్స్కి మీరు మీ రిజల్ట్స్లో చూపించాలని మనస్ఫూర్తిగా క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణ ఐతార్ నగర్ నందు బిషప్ సుధీర్ కుమార్ నేతృత్వంలో దీతెనాలి యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పల్ వర్కర్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. యేసుక్రీస్తు బోధనలు అనునిత్యం అనుసరించదగిన మార్గదర్శకాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డైరెక్టర్ కోటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, ఎంపీపీ చెన్నకేశవులు, పాస్టర్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా సమాజంలో ఉన్న రుగ్మతల్ని, మనతో పాటు సమాజం, మనము మనతో పాటు పొరుగువారు, మనందరం బాగుండాలి అని జీసస్ క్రైస్ట్ బైబిల్లో ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా బైబిల్లో రచించబడింది. కరోనా కూడా మనకు అదే చెప్పింది. ఒరే, నువ్వు ఒక్కడ బాగుంటే కాదురా, నీతో పాటు నీ చుట్టూ బాగుంటేనే నువ్వు బతికుంటావు. ఎవడో అంత దూరం ఉన్న కరోనా, చైనాలో కరోనా వస్తే ప్రపంచం అంతా వ్యాపించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయాం. ఎంతోమంది ఇవాల్టికి కూడా దాని ఎఫెక్టెడ్ రకరకాలుగా జరుగుతూ ఉంది. అంటే కొన్ని లక్షల మంది చనిపోవటానికి కరోనా డిసీజ్ ఒక కారణమైంది. నేను, నాతో పాటు నా చుట్టూ ఉన్న అందరూ బాగున్నప్పుడే నేను బాగుంటానన్న గ్రహించగలిగితే డెఫినెట్గా ఈ సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సుమారు 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులకి ఏదో ఒక అనారోగ్యం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు జీవనం గడుపుతా అనేక ఆటుపోట్లను చూసుంటారు, అనేక అనుభవం కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఎవరో తెలుసా? యంగ్స్టర్స్ అయినా మీ అందరూ ఎవరైతే ఇప్పుడు చదువుకుంటా ఉండి ఇప్పుడు దాకా అనేక కార్యక్రమాల్లో అంటే మీ ఎంటర్టైన్ కార్యక్రమాల్లాగా తీసుకోకుండా బైబిల్లోని అనేక వాక్యాల్ని మీ స్క్రిప్ట్ ద్వారా తెలియజేసి మీరు ఈ వయసులోనే నేర్చుకోవాలి. ఈ వయసులో నేర్చుకుంటేనే డెఫినెట్గా జీవితంలో ఇంకా బాగా ఎదగటానికి, జీవితంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా
మన జీవితం ఎంత ముఖ్యమో, మనం బతకటం ఎంత ముఖ్యమో, అలాగే మన తోటివారు, మన తోటి సమాజం, ఆ సమాజాన్ని కూడా ప్రేమించినప్పుడే. ఇంతాక చాలామంది పెద్దలు ఫాస్టర్స్ కానీ వీళ్ళు చెప్పినప్పుడు క్రిస్మస్ బహుమతుల్ని ఇచ్చుకునే, ప్రేమను పంచుకునే ఈ కార్యక్రమాన్ని నేను ఎక్కువగా ప్రలాంగ్ చేయకుండా మరి తొందరగా ముగించాలి. మా యొక్క మినిస్ట్రీస్ తరఫున మా కాలేజ్ స్టూడెంట్స్, బిఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎం, జిఎన్ఎం వారు, అలాగనే మా చర్చ్ న్యూ లైఫ్ ఫ్యామిలీ వర్షిప్ సెంటర్లో ఉన్నటువంటి వారు చిన్న కొరియోగ్రాఫ్ వారు వేస్తారు. ఆ తర్వాత ఒక చిన్న స్కిట్, ఒక 5 minute స్కిట్ కూడా ఉంటుంది. అదైపోగానే, ఎందుకంటే అందరూ కూడా పెద్దలు గ్రీటింగ్స్ చెప్పేశారు ఆల్రెడీ. పట్టణ 26వ వార్డులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు అధ్వానంగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి పట్టదాని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు రోడ్లకు మరమ్మతులు కూడా చేయించకపోవడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నా కూడా రోడ్లను మాత్రం కనీసం పట్టించుకున్నటువంటి పైన ప్రభుత్వం కానీ, లోకల్ మున్సిపాలిటీ కానీ, లేకపోతే ఎవరు కూడా ఈ నియోజకవర్గానికి దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితిలో, అయోమయమైన పరిస్థితిలో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. తెనాల నుంచి మంగళగిరి రోడ్డు, నంది వెలుగు వరకు అసలు ఏ రకంగా ఉందో చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. లోకల్గా ఏదైనా కొల్లిపరి వెళ్దామంటే ఏ రోడ్డు కూడా, మొత్తం అన్ని రోడ్ల కంట్లో ఒకే ఒక్క రోడ్డు శివలోటు కొల్లిపరి వెళ్ళే బిట్టు తప్పితే అన్ని రోడ్లలో అసలు వెళ్ళగలమా లేదా అనేది. ఎవరైనా బాలింతరాలు గర్భిణీగా ఉన్న ఆమె అటు వెళ్తూ ఉంటే చక్కగా ప్రసవం అయ్యేలాగా ఉంది. బాలింతరాలకైతే ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ కుట్లు ఊడిపోయి మళ్ళీ కుట్లు వేయించుకునే పరిస్థితి ఉంది. రూరల్ మండలంలో కూడా అదే పరిస్థితి, పట్టణంలో అదే పరిస్థితి. మరి ఏమి పాలన, ఎలాంటి పాలన, ఇలాంటి పాలన మనం ఎప్పుడైనా గతంలో చూసామా ఏ ప్రభుత్వంలో అయినా అనేది కూడా నాకు ఒక పెద్ద ప్రశ్న. 2 రోడ్లు మనం పట్టణంలో చూసాం. ఒకటి సత్యనారాయణ గారి సమాధికి, లోకనాథానికి ఇంటికి. ఈ తప్పితే నాకు ఎక్కడ కనపడలా. పట్టణంలో పర్మిషన్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ హోర్డింగ్లు, రోడ్లు మాత్రం లేవు. కానీ ఈ మధ్య రోడ్ సైడ్ మాత్రం బొమ్మలు పెడతానికి దిమ్మెలు కట్టారు. ఎందుకు కట్టారు, దేనికి కడుతున్నారో తెలియదు. కానీ అదేమంటే ఈ పట్టణం యొక్క చరిత్ర, సుందరీకరణ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కనీస వసతులు కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం, కనీస వసతులు కల్పించేదానికి ఎక్కడ కూడా తాపత్రయం కూడా కనపడినటువంటి ఈ ప్రభుత్వం ఏదో చేస్తామంటే ప్రజల్ని మోసగించడం తప్పితే ఇంకేదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ బాయ్స్ స్కూలు, గర్ల్స్ స్కూలు ఇంతవరకు మరామతులు పూర్తి కాల. కాంట్రాక్టర్ అవినీతి. ఏ స్కూల్స్ చూసినా కూడా ఈ రోజున నాడు నేడు పేరుతో జేబులు నింపుకునే కార్యక్రమం తప్పితే పిల్లల్ని అడ్డం పెట్టుకొని కూడా, పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకోవడం ఒక ఒత్తి అయితే, పిల్లల్ని అడ్డం పెట్టుకోవడం కూడా దోచుకునే కార్యక్రమం ఈ రోజున
మనం ఈ నాడు నేడు కార్యక్రమంలో మనం చూస్తున్నటువంటి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలు. మహోన్నత వ్యక్తిత్వంతో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కొనసాగిన వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకట్రావు అంటూ కొనియాడిన వక్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.